నమస్తే వెల్కమ్ టు పిఆర్సీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని, అందులో ఎలాంటి దిగులు పెట్టుకోకూడదని ప్రజల్ని కోరారు. గత ప్రభుత్వం లాగా మేము హామీలు ఇచ్చి మర్చిపోమని, అన్ని నెరవేరే వరకు ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుందని, ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని అవాకులు చివాకులు చేసినా భయపడేది లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్ని వస్తువులు కల్పిస్తారు. ఇందులో ప్రజలకు ఎలాంటి సందేహం అవసరం లేదు. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ముఖాముఖి వారితో మాట్లాడబోతున్నాం. సో గౌస్ గారు, ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ గత 9 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేయలేకపోయిందని చెప్పి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ను గెలిపించుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ వద్దు అనుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలలో మీరు ప్రజల కోసం కానీ ఇతరుల కోసం, ఎందుకంటే ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ కరెంట్ 6 గ్యారెంటీలు మీరు ఏమేమి ఇది ఇచ్చారు, దానికోసం మీరు ఏమేమి అమలు చేశారు, ఇప్పుడు ఇంకెన్ని చేయబోతున్నారు? నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి మార్పు అన్నది తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలని ప్రభుత్వానికి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఎంతో సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆల్ పార్టీస్ కొట్లాడినాం, చాలా తెలంగాణ ప్రజలందరూ కొట్లాడింది. అందులో ముఖ్య పాత్ర, ఎందుకంటే మనకు ఇబ్బంది బాగుండేది నీళ్లు, నిధులు, నియామకాలు. ఎందుకంటే ఉద్యోగాలు, ప్రజలు, మనం తెలంగాణ వస్తే మన జీవితాలు మారుతాయి, మన పాలన మనకొస్తుంది, మన నీళ్లు మనకొస్తాయి, మన ఉద్యోగాలు మనకొస్తాయి అన్న కాన్సెప్ట్ మీద మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనకి ఏ బాధ లేకుండే తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది అన్నదే విషయం అందరికీ. మనం ఒక తెలంగాణ రావాలన్న విషయంలో కోణంలో అది పెద్ద ఒక ఉద్యమం చేసి దానికి మనం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న ఈ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించే తెలంగాణ. ఆ తెలంగాణ పార్టీ ఏ అంశాల మీద తెలంగాణ పార్టీకి ఏమేమి చెప్పి తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిందో మీరు అందరు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఎందుకంటే మార్పు అన్నది కావాలి. 10 సంవత్సరాలలో తెలంగాణ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు, తెలంగాణ పార్టీ చేస్తున్న పథకాలు, తెలంగాణ పార్టీ రిజర్వేషన్లు కానీ ఉద్యోగాలు కానీ ఇస్తున్నాను, కానీ ఇవ్వలేకపోయింది. తెలంగాణ ప్రజలకు ఏది కూడా సరిగా అందలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు గత 9 సంవత్సరాల కింద చెప్పిన విషయాలు ఏంటంటే, అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏ ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా టీఆర్ఎస్ పార్టీ? అదే విషయం అండి. ప్రజలు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఉద్యోగాలు, నిరుద్యోగులు, వారి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా బాధపడ్డారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్ళకి అన్యాయమైనది. మనకు నీళ్ళతోటి ఇప్పుడు నీళ్ళకు వాళ్ళు కాళేశ్వరం కట్టిరు, మేడిగడ్డ కట్టిరు, సింధుల కట్టిరు, ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. కానీ ప్రాజెక్టులకు ఎంతో ఒక ప్రాజెక్టుల డిజైన్లు మార్చేసి 7 లక్షల కుంభకోణాలు చేసుకొని వాళ్ళు ఇలా ఎన్నో ఎకరాలకు, 1,00,000 ఎకరాలకు, 1,00,00,000 ఎకరాలకు, 20 ఎకరాలకు, 40 ఎకరాలకు ఇస్తా అని ఎన్నో వాగ్దానాలు చేసి దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయింది. మీరు మాట్లాడే విషయంలో ఏంటంటే, నీళ్లు నియామకాలు చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇచ్చిన వాగ్దానాలకు వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామని చెప్పారు. ఆ మేడిగడ్డ కుంగడం జరిగింది. దానివల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం జరిగింది. మరి అదే కాకుండా కాళేశ్వరం నుంచి నీళ్లు మరిస్తున్నామని చెప్పి ఈ మధ్యమాలకి కానీ ఎక్కువ 9వ ప్యాకేజ్ పూర్తి కాకుండానే మల్లన్న సాగర్కు రిజర్వేర్కు నీళ్ళు తీసుకోవడం జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీ. ఆ విషయం లోపల ఈ 9 ప్యాకేజ్ పూర్తి కాలేదు. మరి వాళ్ళ కోసం చేసుకున్నట్ట, లేకపోతే పేద ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ వారి కోసం ఏమైనా చేసిందా టీఆర్ఎస్ పార్టీ? నిజంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు చూస్తే వాళ్ళు సొంత పరిపాలన, సొంత ఆస్తులు కూడా కట్టుకోవడానికి, సొంత పరిపాలనకు ఒక వ్యవస్థను ఎట్లా నడిపించారంటే ఒక దుకాణం లెక్క నడిపించారు. వాళ్ళు ఒక దుకాణం లెక్క వ్యవస్థను నడిపించారు. ఇవాళ నిజంగా వాస్తవానికి చూస్తే ఇవాళ కేటీఆర్ మాట్లాడతారు, మేము బంగారు తెలంగాణ ఏమేమో చెప్పిండు, బంగారు తెలంగాణ అన్నాడు, అదే అన్నాడు. ఇవాళ 9వ ప్యాకేజ్ కంప్లీట్ చేయకుండా అది 9వ ప్యాకేజ్ నీళ్ళు తీసుకొని పోయింది. ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు సమస్య ఏంటంటే, రాష్ట్రానికి ఒరిగింది ఏంది? తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రానికి వీళ్ళు చేసింది ఏంది?
వీళ్ళు వాగ్దానాలు చేసిన దాంట్లో ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలేదు, దళితులకి ముఖ్యమంత్రి అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, ఏదో అన్నారు, ఎన్నో వాగ్దానాలు, అన్ని అబద్ధాల వాగ్దానాలు చేసిరు, అన్ని అబద్ధాల వాగ్దానాలు. ఇవాళ మేము ప్రజలు ఒక మార్పు కోరుకొని ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి పక్కకు పెట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సరే, ఇది ప్రజలు మొత్తం ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు ఇచ్చి కూడా ఏ ఒక వాగ్దానాలు కూడా నెరవేర్చలేదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించింది. కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నాయి, అలా ఎన్ని పూర్తి చేసిరు, ఇంకా ఇన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు పరిపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 గ్యారెంటీలు అమలు చేసిరు. ఇప్పుడు ఇంకా ముందు రానున్న కాలంలో మన ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పారు. ఎందుకంటే అతి తొందరగానే గ్యాస్ కానీ 2,500 పెన్షన్ కానీ మళ్ళీ, ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఆల్రెడీ అమలు అయిపోయినది. ఆరోగ్యశ్రీకి మీరు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పెండింగ్ లో పెట్టి ఆరోగ్యశ్రీ వల్ల చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఎక్కడ చూసినా బిల్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి ఎవరు కూడా ఆరోగ్యశ్రీ కింద చేయలేకపోయారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ కింద ఎన్ని లక్షలు బీమా పెట్టగలిగింది? ఇప్పుడు మా ఆరోగ్యశ్రీ కింద అయితే ఖచ్చితంగా ఇప్పుడు అంటూ ఏంటంటే దాని మీద సుదీర్ఘంగా చర్చ కూడా నడుస్తుంది. వాళ్ళు చర్చించి కూడా ఒక పద్ధతిగా దాన్ని అమలు చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి పోతున్నారు. మా ప్రభుత్వం ఖచ్చితంగా 100% 10 లక్షల దాకా వాళ్లకు ఒక సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు మీద. మళ్ళీ ఎందుకంటే గ్యాస్ సిలిండర్ 500 అది ఖచ్చితంగా అవుతుంది, 2,500 పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. పేదలకు నిరుపేదలకు ఇల్లు ఇస్తా అని అన్నారు. 100% దాంట్లో ఖాళీ స్థలం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పైసలు ఇస్తారు. కానీ ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వం చేసిన కొన్ని లోపాల వల్ల, ఎందుకంటే ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి, 100% లోపాలు ఉన్నాయి. కాబట్టి ఒక బడ్జెట్ లెక్క ప్రకారంగా, ఒక ఎకనామికల్ లెక్క ప్రకారంగా ఈ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ రాజ్యం ఉన్న దానికి అప్పుల పాలు చేసిన రాష్ట్రానికి ఇప్పుడు తొందరగా గాలిలో పెట్టాలంటే కూడా చాలా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మెల్లమెల్లగా నడుచుకుంటూ కొద్దిగా సమయం నడుచుకుంటూ ఖచ్చితంగా ఒక దారిలో పెట్టి ఈ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఏం డౌట్ పడే అవసరం లేదు, ప్రజలు కూడా దేనికి మోసపోయే అవసరం లేదు. మళ్ళీ ఇప్పటికీ ప్రజలకి ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతుంది, 90 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పారు కదా. ప్రజలు అదే విషయాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ విషయాలు కూడా మీరు కంటిన్యూ చేస్తారని నమ్మకపోతే ప్రజలందరూ అదే నమ్మకపోతున్నారు. కాబట్టి ఈ 90 రోజుల్లో పూర్తి చేస్తాను మరి ఈ 90 రోజుల్లో పూర్తి చేయగలుగుతారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు 100% మొన్న కూడా మా అధిష్టానం కూడా చెప్పారు, మా మినిస్టర్లు కానీ మా సీఎం గారు కానీ ఇదే మాట్లాడుతున్నారు. 100% అది అమలు అవుతాయి, దాంట్లో ఏం డౌట్ పడే అవసరం లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఆ 3 నెలల 4 నెలల 5 నెలల 6 నెలల గవర్నమెంట్ పడిపోతుంది, మేము మళ్ళీ అధికారంలో వస్తామని. అంటే వాళ్ళ భ్రమ, అది పిచ్చిలేసింది వాళ్ళకి. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు నిజానికి వాళ్ళకి పిచ్చిలేసింది. ఏదో వాళ్ళకు అధికారం ఉండి 10 సంవత్సరాల నుంచి అధికారం ఆ రాజభోగాలు అనుభవించినట్టు ఉండి వాళ్ళకి ఇలా మనసులో పడతలేదు. ఏదైనా కానీ ఒక వ్యవస్థ కరెక్ట్ నిలబెట్టాలంటే నీకు 10 సంవత్సరాలు జరిగింది, ఒక ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా, ఇలా ఒక రిజర్వేషన్ ఇవ్వలేకపోయినాం, ఆ 4% ముస్లింలకు రిజర్వేషన్ అది కూడా కరెక్ట్గా అమలు చేయలేకపోయినాం. విద్యార్థులకు మోసం చేసిరు, ప్రతిదానికి మోసం చేసిరు. అయ్యా మేము చెప్పేది ప్రజలకు ఒకటే, మీరు ఈ మాటలు వీళ్ళు నిజంగా అంటున్నా డ్రామా కంపెనీ బంద్ అయిపోయింది. డ్రామా కంపెనీ వాగ్దానాలు, ఇష్టం వచ్చినట్టు కోట్ల పైసా ఇచ్చుడన్నట్టు అదన్నట్టు. ఏదైనా రెండే ఒక సిరిసిల్లకు కేటీఆర్ కొద్దిగా అభివృద్ధి చేసుకున్నాడు, ఇలా ఒక సిద్దిపేటకు హైదరాబాద్ చేసుకున్నాడు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా పోతే బీఆర్ఎస్ పార్టీ అంటే తిడుతున్నారు మంది జనాలు, అంటారు ఏం చేసినా మాకని అంటారు. కానీ అందరికంటే ఘోరంగా అన్యాయము మోసం అయిందంటే ఈ తెలంగాణ ఉద్యమకారులు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమకారులకు మోసమైంది, ఇవాళ విద్యార్థులకు మోసమైంది. ఇంటింటికి ఒక